హాయ్ అండి. నమస్తే. ఈరోజు దొండకాయ పకోడీ చేస్తున్నా. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం దొండకాయలు తీసుకోవాలి. ఈ దొండకాయలని సన్నగా తరగాలండి. ఎంత వీలైతే అంత సన్నగా తరుముకొని తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మంచిగా దొండకాయ ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత శనగపిండి పోసుకోవాలి ఒక బౌలు. తర్వాత ఒక ముప్పావు కప్పు బియ్యం పిండి పోసుకుంటున్నా. ఈ రెండు మంచిగా ఈ ముక్కలకు పట్టేటట్టు ఈ దొండకాయలో ఉన్న వాటరే కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏం పట్టవు. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి పిండి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఈ పిండిని చిన్న చిన్నగా పకోడీలా వేసుకోవాలి. నూనెలో పట్టాయని చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ నూనెలో ఉడికించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ. కాకపోతే దొండకాయలు కట్ చేసుకోవడమే లేట్ అండి. ఇదంతా వేసుకోవడం ప్రాసెస్ అంతా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. దొండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు ఈ పకోడీని. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.